న్యూటీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కొల్లాపూర్ నియోజకవర్గం పాన్గల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో నాబార్డు నిధుల నుంచి 42 లక్షల రూపాయల నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకోవాలని, ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ భీమేశ్వర స్వామిని నటి పూనం కౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ప్రపంచ శాంతిలో భారత్ అగ్రగామిగా నిలవాలని, ప్రజలందరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యాక మళ్లీ స్వామివారిని దర్శించుకుంటానని తెలిపారు. ఆదిలాబాద్లోని ఖానాపూర్ చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అమృత్ 2.0 పథకం కింద 3.14 కోట్ల నిధులతో ఈ పనులు చేపట్టనున్నారు. ఎంపీ గోడం నాగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎండి రోహిత్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇస్తున్న పెన్షన్లను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకులు కొలిపాక శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, పోటీ పరీక్షలకు ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరారు. బెల్లంపల్లిలో సోమవారం ఓపెన్ ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పట్టణంలో 2 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు చేరుకుని తమ గదులను నోటీస్ బోర్డులో చూసుకుంటున్నారు. పరీక్షలకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కోఆర్డినేటర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ 2023లోనే మహిళా బిల్లుకు ప్రతిపక్షాలన్నీ ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీరును ఆయన తప్పుబట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల మద్దతు ఉన్నప్పటికీ బిల్లుపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు అపేక్షణీయమని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ కార్యాలయం ఆవరణంలో సోమవారం మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని విద్యుత్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. బసవేశ్వర విగ్రహానికి ప్రత్యేక అభిషేకాలు, వేద మంత్రాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి అర్చకులు పూలమాలలు వేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం జూనంపేటలో సన్నధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని, ప్రభుత్వం సన్న రకం వరి ధాన్యానికి క్వింటాకు 500 బోనస్ ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వెల్దుర్తి మండలం శంషారెడ్డిపల్లి తండాలో ఈదురుగాలులు, భారీ వర్షం, వడగండ్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోతకు సిద్ధమైన పంట నేలరాలిపోవడంతో నెలల శ్రమ వృధా అయిందని, పెట్టుబడులు కూడా తిరిగి రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని వారు కోరుతున్నారు. జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. రావుట నాయరన్పల్లి, న్యావసంది, మైలారం, సిరికొండ, తాటిపల్లి, చీమనుపల్లి, పందిమడుగు, జనగాల గ్రామాల్లో అకస్మాత్తుగా కురిసిన వడగళ్ల వర్షంతో పంటలు నాశనమై రైతులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే ఈ నష్టం తప్పేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించకపోవడంతో రైతుల్లో నిరాశ నెలకొంది. పంట నష్టంతో ఆర్థికంగా కుదేలైన రైతులు వెంటనే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.